దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ కిలాడి కమిటీలో ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుపుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు, ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, 2 కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారు నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్ధాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే, సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మావనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసాను. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేశాను. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతలేడు. ఇక నేను చెప్పొద్దు, కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు. లాస్ట్కి అరటి పండ్ల వాళ్ళని కూడా వసూలు చేసేటటువంటి అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చి తెలంగాణ అరటి పండ్లు కూడా అమ్ముకుంటారని ఆంధ్ర విద్యా సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసి పాలు కొనిపిస్తున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను, సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుక నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనే అనుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్కి చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ బిలు. ఎన్డీఎస్ఏకు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ, అన్నారం, సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ సంస్థ, దానికి నైపుణ్యం ఉన్నది, సాంకేతికపరమైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కడుతున్నాం. మేము ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. వీఆర్ దేర్ టు హ్యాండ్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల టు ఎన్డీఎస్ఏ అథారిటీ, నాట్ దిస్ కిలాడి కమిటీ. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి
మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. నేను అదే చెప్తున్నా. ఆయన తెలివితేటలు, ఆయన అట్లా చదివి 80,000 పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించడానికే అవి కూలిపోయినాయి. ఈరోజు కూలేశ్వరం ఎందుకైంది? 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి? ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో, ఎన్డీఎస్ఏ స్పష్టంగా ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఉత్తమన్న కాస్త నాకంటే బెటర్గా ఎన్డీఏలో చదువుకున్న స్టూడెంట్. ఈరోజు ఆర్మీ నుంచి ఇతర ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ ఆర్మీ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ CPWRS నుంచి, రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటెల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి, కిలాడి కమిటీలో 4, ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కింద పట్టిసి